మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే శ్రీకాకుళంలో అయితే ఉన్నాం. మనమైతే ఇప్పుడు డే 4లో శ్రీకాకుళం నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ నిన్న నైటే నేను వైజాగ్ నుంచి అయితే శ్రీకాకుళం అయితే వచ్చా ట్రైన్ మీద. సో ఈరోజు మార్నింగ్ టైం అయితే అయింది. మనమైతే మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మనం సేల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసి అండ్ నెక్స్ట్ అయితే మనం ఈరోజు అరసవెల్లి టెంపుల్ అండ్ కుదిరితే శ్రీకూర్మం రెండు ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో ఫర్ ఇట్. వచ్చిన 3 రూపాయలతో మళ్ళీ 3 చాక్లెట్ కొన్నా, సేమ్ అలాగే 9 రూపాయలకి అమ్మా. సో ఇలా ఏంటంటే మనీ సర్క్యులేట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుని ట్రావెలింగ్ చేస్తాం బ్రో. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమైనా చాక్లెట్స్ తీసుకుంటారా? ఇవి కొన్నాను 8 రూపీస్. అవును, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్స్. ఎక్స్చేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఏం పేరు అన్న మీ పేరు? థ్యాంక్స్ అన్న. చూసారు కదా గైస్, నారాయణ బ్రో అయితే మనకి ఆటోలో అయితే శ్రీకూర్మం అయితే మన చూసారు అనమాట. ట్రావెల్ ఆంధ్ర విత్ 1 రూపీస్ పెట్టి ఇది చూసి మనకైతే ఫ్రీగా శ్రీకూర్మం వరకు అయితే తీసుకెళ్తారు. అయితే మనం ఫస్ట్ శ్రీకూర్మం వెళ్ళి తర్వాత అరసవెల్లి అయితే రావచ్చు. సాక్షాత్తు మహావిష్ణు రెండో అవతారమైన శ్రీ కూర్మ అవతారం యొక్క ఆలయమే ఈ శ్రీ కూర్మ ఆలయం. మన భారతదేశంలో మహావిష్ణు రెండో అవతారమైన శ్రీ కూర్మ అవతారానికి పూజించబడే ఏకైక ఆలయం ఈ శ్రీ కూర్మ ఆలయం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగా దేవుడు అనే రాజు అయితే నిర్మించడం అయితే జరిగింది. ఆయన 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తర్వాత తరంలో గంగా డైనస్టీకి రాజులైన గుప్తా సామ్రాజ్య రాజులైతే దీన్ని పునరుద్ధరించారు. మనం రోజు పూజించే ప్రతి ఆలయంలో ఒక ధ్వజస్తంభం ఉంటే ఈ ఒక్క ఆలయంలో మాత్రమే 2 ధ్వజస్తంభాలు చూస్తాము. ఈ టెంపుల్లో మహావిష్ణువు అందరికీ కూర్మ రూపంలో అంటే తాబేలు ఆకారంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం ముందున్న పుష్కరిణి కోనేరుని సాక్షాత్తు మహావిష్ణువే తన విష్ణు చక్రంతో పుట్టించారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తులు అందులో స్నానం చేసి లోపల దర్శించుకుంటే పాపాలకు తొలగిపోతాయని ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఏ ఆలయంలోని చూడని విధంగా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో వేలాది తాబేళ్ళు అయితే నివసిస్తుంటాయి. ఈ ఆలయాన్ని శంకరాచార్యులు, త్రిమతాచార్యులు, బలరాముడు, లవకుశులు వంటి ఎంతో గొప్ప యోధులు, పుణ్యాత్ములు దర్శించుకున్నారు. ఈ టెంపుల్ నుంచి అండర్ గ్రౌండ్ ఒక టన్నల్ కూడా ఉంది. ఆ టన్నల్ ద్వారా ఈ కూర్మ క్షేత్రం నుంచి డైరెక్ట్గా కాశీకి అయితే వెళ్ళొచ్చు. అప్పట్లో ఎంతోమంది ఋషులు, పండితులు, మునులు ఈ మార్గం ద్వారా కాశీని దర్శించుకొని వచ్చి కూర్మానాథ స్వామిని దర్శించుకునేవారు. ఈ ఆలయం ఎక్కడో లేదండి మన శ్రీకాకుళం జిల్లా. ఈ ఆలయం ఎక్కడో లేదండి మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కూర్మం అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఇది శ్రీకాకుళం పట్టణం నుంచి సుమారు ఒక 13 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ ఆలయాన్ని అప్పుడు గంగా డైనస్టీని పరిపాలించే రాజులైన
గణపతి వంశస్థులు అయితే కట్టించడం జరిగింది. ఇది ఒడియా అండ్ ఆంధ్ర స్టైల్ ఆర్కిటెక్చర్తో కట్టించారు. అండ్ వీటితో పాటు ఈ ఆలయంలో ఎన్నో పురాతన వస్తువులు, పురాతన రథాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మీరు వెళ్తే ఖచ్చితంగా దీన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతారు, మీకైతే నచ్చుతుంది. ఇదిగోండి, మనం ప్రజెంట్ అయితే శ్రీ కూర్మనాథ స్వామి గుడి లోపల అయితే ఉన్నాం. గుడి లోపల ఆర్కిటెక్చర్ చూసారు కదా ఇప్పటి వరకు మీరైతే. ఇదిగోండి పిల్లర్స్ కట్ట మొత్తం అన్ని. ఇది 11th సెంచరీలో అయితే కట్టించింది. అండ్ అప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. ప్రాచీన శిల్ప సంపద కాపాడుకుందాము, దయచేసి కొబ్బరికాయలు కొట్టుట, విగ్రహం తాగుట, పరిశుభ్రము మొదలైనవి చేయవద్దు అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ప్రాచీనమైన మాట, అంటే అప్పట్లో తయారు చేసినవి. ఒకసారి ఇది చెక్కతో తయారు చేసింది, వుడ్. ఇదండి చెక్క అండ్ మట్టి పెట్టి తయారు చేసింది ఈ ఏనుగు అయితే. నెక్స్ట్ ఇది వాసుకి అనమాట. శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు కదా, సో మహావిష్ణువుకి ఉంటుంది కదా వాసుకి, ఆ వాసుకి ఇది. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా అప్పుడు చెక్కతో తయారు చేసింది కూడా. ఇది మొత్తం అప్పట్లో ఇది 11th సెంచరీ టైము. ఈ పల్లకి ఒకటి రథం, ఇది చెప్పాలంటే శ్రీ కూర్మనాభ స్వామి వారి రథం. హనుమంతుడు, ఇదైతే రాగితో చేసిన హనుమంతుడు. రాగి గరుకుమంతుడు విగ్రహం ఇదైతే. ఇది ఇత్తడితో చేసిన గరుకుమంతుడు విగ్రహం వాసుకి. నెక్స్ట్ ఇది గుర్రం అన్నమాట. శ్రీకూర్మం టెంపుల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్, అంటే పక్కనే ఒక చిన్న కోనేరు పక్కన చిన్న గుడి ఉంది. ఈ గుడిలో అయితే ఒక విగ్రహం ఉంది. ఈ విగ్రహం మనకి శివుడు విగ్రహము లేదంటే గరుకుమంతుడి విగ్రహము అయితే తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఆకారం చూడడానికైతే శివుడు ఆకారంలో ఉంది, కానీ మీద అక్కడ ఇచ్చింది అయితే మాత్రం గరుకుమంతుడిలా ఇచ్చారు. సో చూడొచ్చు టెంపుల్ అంతా మీరైతే. మనమైతే చూడొచ్చు ప్రతి ఆలయంలోని ఒక ధ్వజస్తంభం అయితే ఉంటాయి. ఈ ఆలయం కూర్మ క్షేత్రంలో మాత్రం లోపల ఒకటి మీకు చూపించాను కదా, అదొకటి. ఇది రెండో ధ్వజస్తంభం ఇదైతే. ఇంకా ఇక్కడ ఆది శంకరాచార్య, తర్వాత రామాంజనేయులు వారు చూడండి. ఇక్కడ 8వ శతాబ్దంలో అయితే ఆది శంకరాచార్యులు శ్రీకూర్మ క్షేత్రాన్ని అయితే దర్శించుకున్నారు. నెక్స్ట్ 11వ శతాబ్దంలో రామాంజనేయాచార్యులు అయితే శ్రీకూర్మం. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఇద్దరు ఉన్నారు, వీళ్ళ పేర్లు కిందనైతే సరిగ్గా కనిపించట్లేదు. వీళ్ళందరూ కూడా శ్రీకూర్మం టెంపుల్ని అయితే దర్శించుకున్నారు. మనం అయితే ఇప్పుడు శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామి దర్శనం అయిపోగానే బయటకు వస్తే మీకు ఇక్కడ పాతాల సిద్ధేశ్వర స్వామి దేవాలయం అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నేను దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను లోపలికి. చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇదిగోండి, నాకైతే బయట ఒక అక్క అయితే రిఫర్ చేశారు ఈ టెంపుల్కి కూడా వెళ్ళి దర్శించుకో అని చెప్పి. సో అందుకైతే వచ్చాను నేను. సో మనకి పాతాల సిద్ధేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడు టైం అయితే 1:30 అయింది. లేట్ చేయకుండా మనం అయితే నర్సిపల్లి వెళ్దాం, తర్వాత వెళ్దాం నర్సిపల్లి. ఫస్ట్ అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందంట, ఆడికి వెళ్ళి ఫాస్ట్గా తిరిగి వెళ్ళిపోదాం అయితే.
రావాలి. అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. రావాలి. ఎంతమంది వచ్చినా పర్వాలేదు. అన్నదాన